వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సమాజంలో దీని మీద ఎలా స్పందిస్తున్నారు అనేటువంటి దానికి, సమాజంలో చీలిక ఎక్కడొస్తుంది అనేటువంటి దానికి చాలా కామెంట్స్ అయితే చూస్తున్నానండి. ఒక్కొక్కళ్ళు స్పందించేటువంటి తీరు ఒక్కొక్కలా ఉంటుంది. అంటే ఎందుకు ఇక్కడ పర్టికులర్గా దీన్ని వివాదం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. వివాదం చేస్తున్నారు. ఇటీవల కాలంలో మాట్లాడితే ఆర్టికల్ 25 నుంచి 28 వరకు కూడా మత స్వాతంత్ర హక్కు గురించి చాలామంది మాట్లాడుతున్నారు. అందులోనే ఉంది సంస్కృతి సాంప్రదాయాలని, ఆచార వ్యవహారాలని కాపాడుకోవడం, వాటిని అనుసరించడం అనేటువంటి దాని మీద కూడా. దాని మీద మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. బట్ ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటన మళ్ళీ దాని మీద చర్చ తీసుకొస్తోంది. అంటే క్రిటిసైజ్ చేసేటువంటి విధంగా ఎలా దీన్ని తీసుకోవాలి. సో ఒక 9 లేదా 15 సెకండ్ల వీడియో వారణాసిలో గంగా నదిలో పాలని గంగా నదికి అర్పిస్తూ అదొక రిచువల్. అది జస్ట్ ఒక రిచువల్. ఆ 15 సెకండ్ల వ్యవధిలో ఒక 5 లీటర్లు 10 లీటర్ల పాలని గంగా నదిలో విడిచిపెడుతున్నాడు అంతే. దాదాపుగా 5 లక్షల మంది ఆ వీడియో రిలీజ్ అయిన వెంటనే చూశారు. అది ఈ పాటి కొన్ని కోట్ల మంది చూశారు సోషల్ మీడియాలో దానికి సంబంధించినటువంటి అంశం. దాని మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫెయిత్ వితౌట్ కంపేషన్, మిషన్ అంబేద్కర్ లాంటి కొన్ని హ్యాండిల్స్ ఫెయిత్ వితౌట్ కంపేషన్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. చిల్డ్రన్ కేమ్ సీకింగ్ మిల్క్ బట్ హీ పోర్డ్ ఇన్ టు ద గంగా ఇన్స్టెడ్. ఇఫ్ దీస్ డాటర్స్ హ్యాడ్ ఆఫర్డ్ దట్ మిల్క్ టు హర్ మదర్ గంగా షీ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ. ఈజ్ దిస్ డివోషన్? ఇది భక్త అంటూ మాట్లాడుతున్నారంటే అక్కడికి వచ్చినటువంటి పిల్లలకు ఆ పాలు ఇచ్చేయచ్చు కదా, వాళ్ళు అక్కడికి వచ్చారు ఆ గంగలో కలిపే బదులు అన్నటువంటి మాట మాట్లాడుతున్నారు. ఎలాగ దీన్ని డిఫైన్ చేయాలి? ఇక్కడ ఇంకా అనేక ఆస్పెక్ట్స్ దీంట్లోకి వచ్చేస్తున్నాయి. చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పబ్లిక్ ఇచ్చేటువంటి అడ్వైజెస్ దీంట్లో హెల్ప్ దోస్ ఇన్ నీడ్ ఫస్ట్. ఎవరైతే అవసరంలో ఉన్నారో ముందు వాళ్ళకి హెల్ప్ చేయండి, తర్వాత గంగలో పోసుకుంటారా లేదంటే ఇంకో దాంట్లో పోసుకుంటారా అని. అది కూడా వారణాసిలో గంగా నది ఒడ్డుని మాట్లాడుతున్నటువంటిది. రెస్పెక్ట్ షేర్డ్ రిసోర్సెస్. ఆ పాలని అంటే మనకు రిసోర్సే కదా, దాన్ని గౌరవించండి అని చెప్పని అంటున్నారు. వృధాగా పోయకుండా ఎందుకు గౌరవించకుండా వృధాగా ఎందుకు పోయడం అని మాట్లాడుతున్నారు. అండ్ ఎవరైతే ఈ పిల్లలు ఉన్నారో అక్కడ నెగ్లెక్ట్ చేయబడినటువంటి పిల్లలు, వాళ్ళ గురించి రిపోర్ట్ ఇచ్చి వాళ్ళని ఈ ఆవాస స్థలాల వాటికి తరలించాలని కూడా ఇంకొక అడ్వైజ్ ఇచ్చారు, విచ్ యాక్చువల్లీ ఫైన్. అది మంచి మాట. తర్వాత చిల్డ్రన్ బెగ్గింగ్ ఫర్ ఫుడ్, రిచువల్స్ ఎట్ సేక్రెడ్ రివర్ క్లాష్ విత్ చైల్డ్ పోవర్టీ. పేదరికం, బాలల పేదరికం అనేది, లేదంటే సేక్రెడ్ రివర్ అంటే పవిత్రమైనటువంటి నది, అక్కడ నిర్వహించేటువంటి కార్యక్రమాలు. ఒక భక్తుడు ఒక నమ్మకంతో మొక్కుకున్నాడు, లేదు గంగామాత క్లీన్ అవ్వాలనో, గంగామాత కలుషితం అయిపోయింది దాన్ని క్లీన్ చేయాలనో, సంవత్సరంలో ఏదో ఒక రోజు వెళ్ళి 10 లీటర్ల పాలు తగలేస్తున్నాడు అన్నారు అనుకోండి. నిజంగానే చాలామంది వెళ్ళి చెప్తారే, బుద్ధి ఉందా లేదా నీకు, రోజు 10 లీటర్లు 5 లీటర్ల పాలు తీసుకెళ్ళి గంగలో పోస్తున్నావు అంటే, నా ఇష్టం నేను పోస్తాను నువ్వేవడం అని అడుగుతాడు ఫస్ట్ థింగ్. అలా చెప్పినప్పుడు కూడా బుద్ధి ఉండాలయ్యా, ఇంతమందికి పాలు లేకుండా పిల్లలు అవుతున్నారు దేశవ్యాప్తంగా, కనీసం నువ్వు పోసేది రోజు పోస్తున్నావు కదా, అందులో 5 లీటర్లు పోసుకో, 5 లీటర్లు అన్న వీళ్ళకి పోయని ఏదో చెప్పడానికన్నా ఉండేది. మానవత్వంతో ఏదో ఒక్కసారి జరిగింది అనేది తీసుకొచ్చి ఇది భక్త అని చెప్పి వెంటనే విమర్శలు మొదలుపెట్టేటువంటి ఈ కుహానా మేధావులు ఉన్నారే, ఈ కుహానా మేధావులు ఏం సమాధానం చెప్తారు వాటికి? నేను వంపేసుకుంటాను. ఆయన వంపట్లేదు, అదొక రిచువల్ కింద చేస్తున్నాడు, ఆయన నమ్మకంతో చేస్తున్నాడు తప్పితే అందులో తప్పే ఉంది. అండ్ రెండోది, గంగా నది ఒడ్డున ఇప్పుడు ఎంతోమంది గంగా స్నానానికి వెళ్తూ చిల్లర రూపాయలు గంగా నదికి అని చెప్పి, ఇది ఒక తప్పుడు సాంప్రదాయం. యాక్చువల్ చెప్పాలంటే ఈ రూపాయి బిళ్ళలు అందులో వేయడం అనేటువంటిది ఒక తప్పుడు సాంప్రదాయం. గతంలో రాగి బిళ్ళలు వేసేవాళ్ళు. ఎందుకు వేసేవాళ్ళు రాగి బిళ్ళలు అంటే, రాగి అబ్జర్వ్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది. రాగి పాత్రలో నీళ్ళని పెట్టుకుని రాగి పాత్రలో నీళ్ళని తాగండి ఎందుకు చెప్తారు మనకి? దాని వెనకాల ఉన్నటువంటి ఆ శాస్త్రాన్ని మనం గమనించాలి. నీటిని శుద్ధి చేస్తుంది కాబట్టి. సో అలాగా ఆ రాగి కాయిన్లు వేసినప్పుడు ఏంటంటే ఈ మలినాలు ఇవన్నీ కూడా కాస్త శుద్ధి అయ్యేటువంటివి పూర్వకాలంలో. బట్ ఆ తర్వాత ఈ రాగి కాయిన్లు ఇవన్నీ తీసేసి మనకి రూపాయి బిళ్ళలు వచ్చాయి కదా, పావుల బిళ్ళలు, రూపాయి బిళ్ళలు, ఇవి తీసుకెళ్ళి పడేస్తున్నారు. సో వీటన్నిటిని ఏరుకోవడానికి కూడా అక్కడ చాలామంది అయస్కాంతాలు పెట్టుకుని ఉంటారు, ఇవన్నీ ఏరుకోవడానికి కూడా. సో వాళ్ళకి అదే పని, అక్కడ కాశీ ఒడ్డున వాళ్ళకి అదే పని. సో దీనికి ఎవరిని తప్పు పట్టాలి? తన భక్తిని, గంగానది మీద తన భక్తిని చూపిస్తున్నాడు. వెళ్ళి ఒక 100 టన్నులు 1000 టన్నులు భోజనాలు రోజు తీసుకెళ్ళి అందులో ఏం పారబోయట్లేదు.
రోజు లీటర్ పాలు తీసుకెళ్ళి పారబోయట్లేదు. ఏమనంటే మళ్ళీ ఆలయాల్లో శివలింగాలకు పూజలు ఎందుకు చేస్తున్నారు, పాలు ఎందుకు వృధాగా చేస్తున్నారు అని మాట్లాడేటువంటి కుహాన మేధావులు వాళ్ళకి పెట్టొచ్చు కదా అని చెప్పి అనేటువంటి వాళ్ళకి ఏం చెప్పాలి? రిచువల్లో ఉన్నటువంటి చేసుకుంటున్నామంటే ఇది బాగా ఎక్కువైపోతుంది ఈ మధ్యన, చాలా బాగా ఎక్కువైపోతుంది. పేదరికానికి ఎవరు కారణం? నా భక్త ఇన్ జనరల్గా ఒకళ్ళని రిప్రజెంట్ చేసి సమాజాన్ని రిప్రజెంట్ చేస్తూ నేను అంటే సమాజం అనుకున్నప్పుడు పేదరికానికి నేను కారణమా? నా 10 రూపాయలు నేను కష్టపడుతున్నా, సంపాదించుకుంటున్నా. నాకు ఆ 10 రూపాయలు ఎలా వచ్చింది? నాకు ఉన్నటువంటి నా నమ్మకం, నేను కష్టపడ్డాను, నాకు కష్టపడడానికి అవకాశం నాకు ఒకళ్ళు ఇచ్చారు. అది రావడానికి కారణం నేను భగవంతుడిని ప్రార్థించాను, ఇంకోటి నేను ప్రకృతికి నేను ఇవ్వాలనుకున్నాను, ఇది చేశాను, అక్కడికి అది అయిపోయింది. దాన్ని నేను తప్పడుతూ ఇదే భక్తి, నువ్వు 10 రూపాయలు సంపాదించావంటే మిగతా వాళ్ళకి ఇచ్చేసేయాలి. నువ్వు ఇలా గోదావరిలోను గంగలోను కలపడానికి వీల్లేదు, ఆలయాల్లో పాల ప్యాకెట్లు తీసుకెళ్ళి అభిషేకాలు చేయడానికి వీల్లేదు అంటే ఎవరు మీరు అసలు చెప్పడానికి, మాట్లాడడానికి? భక్తి ఇదా అని అడగడానికి మీరెవరు అసలు? ఇలా చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఏమైనా చేస్తారా పోనీ? నో, వీళ్ళు ఎవరు చేయరు. మరి అదే వ్యక్తి ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ అదే వ్యక్తి ప్రతిరోజు ఒక 100 మందికి అన్నదానం చేస్తున్నాడు, ఆ వీడియోలు బయటికి రావు. ఒకవేళ చేస్తూ ఉంటే ఏదైనా సేవ చేస్తుంటే ఆ వీడియోలు బయటికి రావు, దాని మీద ఎవరు మాట్లాడరు. ఏముందిరా 100 మందికి అన్నం పెడతా అంటే ఏముంది, బాగా బలిసినోడు అయి ఉంటాడు అందుకే 100 మందికి పెడతాడు, ఎందుకు పెట్టడు? ఇలాంటి మాటలు మాట్లాడతారు. అంటే సమాజంలో కూడా ఒక చెప్పలేనటువంటి తనం, దాన్ని ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది చెప్పలేనటువంటి తనం. సరిగ్గా ఏదైనా వచ్చిందా విమర్శించాలి ముందు. అందులోనూ హిందూ సాంప్రదాయానికి సంబంధించి, అందులోనూ పవిత్రమైనటువంటి కాశీ పట్టణంలో ఆ గంగా నది ఒడ్డున చేసేటువంటి దానికి ఏమన్నా అంటే పిండ ప్రదానం చేస్తారు. ఆ బియ్యం అవన్నీ ఎందుకు తగలేయడం, తీసుకెళ్ళి ఆకలేస్తూ ఉండేవాళ్ళకి ఇవ్వచ్చు కదా అని చెప్పని సినిమాల్లో కూడా పెడుతూ ఉంటారు. రిచువల్స్ని మీరెవరయ్యా కాదనడానికి? ఇలాంటి వాళ్ళందరూ ఈ బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్లోనూ లేదంటే హోటల్లో ఫుడ్ వేస్టేజ్ తీసుకెళ్ళి చెత్తబుట్టల్లో పడేస్తుంటారు సరా, వ్యాపారాలు చేస్తూ. వీళ్ళ గురించి మాత్రం ఎవరు మాట్లాడరు. ఏదో ఒక్కసారి జరిగినటువంటిది తీసుకొచ్చేసి ఇక ఇదా భక్తి అంటే, అక్కడ పాపం పిల్లలు గిన్నెలు పట్టుకుని వచ్చేస్తున్నారు, పాలు పోస్తూ ఉంటే పట్టుకోవడానికి వాళ్ళకి ఇమ్మంటే ఇవ్వలేదు చూసారా, ఎంత మూర్ఖుడో చూసారంటూ మాట్లాడేస్తారు. నేను అనుకున్నాను ఒక లీటర్ పాలతోటి నేను శివుడికి అభిషేకం చేసుకుందాం అనుకున్నాను. శివుడు నిన్ను అడిగాడంటే ఎస్, డెఫినెట్గా అడిగాడు నన్ను. గంగానది ఏమైనా అడిగిందని? ఎస్, నన్ను అడిగింది. ఏంటైతే ఆకలి ఉన్న వాళ్ళకి పెట్టట్లేదా? ఎవరికి తెలుసు పెడుతున్నాడో లేదో? ఆ ఒక్క 15 సెకండ్ల వీడియోని చూసుకొని ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పాస్ చేసేస్తారు. ఇదిగో వీళ్ళ అంధవిశ్వాసాలు, మూఢ విశ్వాసాలు చూసారా, ఆకలిగా ఉన్న వాళ్ళకి పెట్టకుండా తీసుకెళ్ళి గంగపాలు చేస్తున్నారు అన్నట్టు విమర్శలు చేసేస్తారు ఇష్టం వచ్చినట్టు. గురువింద వెనక మచ్చ తెలియదంటారు చూసారా సామెత, అలా ఉంది వీళ్ళ పరిస్థితి, మాట్లాడేటువంటి వాళ్ళ పరిస్థితి. ప్రభుత్వాలు చేయాలి కదా, స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి పిల్లలు గంగ ఒడ్డున నించొని ఆ రూపాయి కాయిన్ల కోసం వేటలోను లేదంటే వచ్చేటువంటి వాళ్ళ దగ్గర అడుక్కు తినడానికి ఇలా ఉంటున్నారు అంటే దానికి కారణం ఎవరు? అక్కడ వాళ్ళ తల్లిదండ్రులకి ఉపాధి ఉందా లేదా, లేదంటే ఇక్కడే చదువుకుని చేసే ఉద్యోగంలో కాదరా, గంగలోకి వెళ్తే బోల్డెన్ డబ్బులు వస్తాయి మనకి, అక్కడికి వెళ్ళి రోజు ఈత నేర్చుకుని ఆ వరదలు వచ్చినా పర్లేదు వెళ్ళి ఆ కాయిన్లన్నీ ఏరుకురండి, రోజుకి ఇన్ని వస్తాయి మనకి అని చెప్పి వాళ్ళే పంపిస్తుంటే తప్పు ఎవరిదని పట్టాలి? ఇక్కడ వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి నేను వెళ్ళి అక్కడ నా రిచువల్ చేసుకోకూడదా? లెట్ ఇట్ బి పాలు కాకపోతే ఇంకోటి. కొన్ని చోట్ల ఈ పవిత్ర సంగమాల దగ్గర, పుష్కరాల దగ్గర, లేదంటే ఏదైనా డ్యామ్ కొత్తగా కట్టి నీళ్ళని వదిలేటువంటి దగ్గర కృష్ణమ్మకి జలహారతి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రాం అనేక చోట్ల చూసాం మనం. ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చక్కగా ఒక పట్టు చీరని, పసుపు కుంకుమ, పూలు, కొబ్బరికాయ, పళ్ళు ఇవన్నీ కూడా ఆ నీళ్ళలోకి వదిలేస్తారు కదా, అక్కడ కూడా అలాంటి దానికి కూడా కామెంట్స్ పెడతారు వీళ్ళు. ఏంటంటే పట్టు చీర తీసుకెళ్ళి నీళ్ళలో పడేసి ఏమైనా చీర కట్టుకుంటుందా, ఆ నీళ్ళు చీర కట్టుకుంటుందా, ఆ పళ్ళు ఏమైనా నీళ్లు తింటుందా? ఎంతోమంది ఉన్నారు పాపం బట్టలు లేని వాళ్ళకి ఇవ్వచ్చుగా ఆ పేరుతోటి అన్నటువంటి ఉచిత సలహా పడేస్తారు. ఏం చెప్పాలి వాళ్ళకి? మిగతావేవి వీళ్ళకి అవసరం లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఏదన్నా ఒకటి రిచువల్ చేస్తున్నాము ఇది అంటే మాత్రం వచ్చేస్తుంది వెంటనే. అదిగో ఆకలితో ఉన్న వాళ్ళకి ఏమీ పెట్టట్లేదు, వాళ్ళ ఆకలితో చచ్చిపోయినా పర్వాలేదు, వీడికి గంగకు మాత్రమే పాలు పోయాలనేటువంటిది మొదలెడతారు. ఇది సమాజంలో ఒక కోణం, పూర్తి స్థాయిలో నడుస్తున్నటువంటిది ఇదే ఎక్కువ. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, తప్పే ఉందమ్మా, ఏదో సంవత్సరంలో ఒకసారి చేసుకున్నాడు, ప్రతిరోజు వెళ్ళి పోయట్లేదు కదా, తప్పే ఉంది అతను అలా చేయడంలో అని చెప్పి ఇంకొంతమంది సపోర్ట్గా మాట్లాడటం. అంటే ఎవరిది ఇక్కడ తప్పనాలి, ఎవరిది ఒప్పనాలి? అసలు ఆ పిల్లలు అక్కడ ఎందుకున్నారు? పర్టికులర్గా వీడియోలో చూపించినటువంటి పిల్లలు గిన్నెలు పట్టుకొని అక్కడ రెడీగా ఎందుకున్నారు వాళ్ళు? అతను పర్టికులర్గా అక్కడికి వెళ్ళి పాలు పోస్తాడని వాళ్ళకి ఎలా తెలుసు? అసలు ఏమైనా చెప్పుకున్నాడా వెళ్ళి?
నేను ఇక్కడ పలానా టైంలో వచ్చి నేను ఇలా పాలు పోసేస్తాను అని చెప్పుకున్నాడా? అతను పాలు పోస్తున్నాడు, వెళ్తున్నాడు, వీళ్ళు గిన్నెలు పట్టుకుని సరే వెళ్ళండి అని పంపించి ఉండొచ్చు పక్క నుంచి. అదెందుకు ఆలోచించాం? గుళ్ళల్లో అభిషేకాలు చేయకూడదు, ఆ పాలు వేరే వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా. మరి రాజకీయ నాయకుల పటాలకి, రాజకీయ నాయకుల బ్యానర్లకి, ఫ్లెక్సీలు, ప్లాస్టిక్ బ్యానర్లకి పాలాభిషేకాలు చేస్తారు. మరి వాళ్ళని ఎందుకు అన్నారయ్యా? ఈ అంబేద్కర్ మిషన్ వాళ్ళు కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు ఎవరైతే పెట్టారో ఈ పాలకు సంబంధించినటువంటి వీడియో పెట్టి వైరల్ చేస్తున్నారు కదా, సో కాల్డ్ సెలబ్రిటీస్ సైతం రాజకీయ నాయకుల ప్లాస్టిక్ ముక్కకి అట్లీస్ట్ ఆ శివలింగము, ఆ ప్రతిమ, అమ్మవారి ప్రతిమ ఏదో ఒకటి శాస్త్రోక్తంగా మంత్రోచ్చారణతో వాటిని ప్రతిష్ఠించుకున్నాం. కొన్ని యుగాల నుంచి నడుస్తున్నటువంటివి ఉన్నాయి. వాటికి పాలతోటి, తేనెతోటి, నీళ్లతోటి, నెయ్యితోటి, అన్నిటితోటి అభిషేకం చేయడం అనేది ఒక ఆచారం, ఒక రిచువల్. దాన్ని మాత్రం తప్పుపట్టేస్తారు. ప్లాస్టిక్ ఇచ్చేసిన వాళ్ళకి మాత్రం అబ్బే లేదు, రాజకీయ నాయకులకు పాలాభిషేకాలు చేస్తే మాత్రం లేదు. అస్సలు మాట్లాడడం దాని మీద. మాట్లాడితే ఇంకేముంది, వాళ్ళ అభిమానులందరూ మీద పడిపోతారు కదా. ఇక్కడ చైల్డ్ పావర్టీ వచ్చేసింది. చైల్డ్ పావర్టీకి కారణం ఎవరు? ప్రభుత్వాలు. వాళ్ళకి ఉపాధి లేకపోవడం లేదు, వాళ్ళకి విద్య లేకపోవడం, ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేకపోవడం, లేదంటే వాళ్ళకు లేనటువంటి వ్యసనాలు, ఉన్నటువంటి వ్యసనాలు వాటితోటి చితికిపోయి ఉండొచ్చు. లేదంటే పని బద్ధకం, ఉచితంగా వచ్చేటువంటి దానికి ఆశపడుతూ ఉండడం, ఉచితంగా వచ్చేటువంటి దానికి మిగతా ఏం అవసరం లేదు, ఇక్కడికి వెళ్ళి తెచ్చుకొని వస్తే సరిపోతుంది అనుకోవడం. వీటి వల్ల కాదా పేదరికం అక్కడ పెరిగేది? లేదు, ఒక అలవాటు అయిపోయినటువంటి తత్వం. మరి దాన్ని ఎందుకని చెప్పి మాట్లాడరు? అబ్బే ఇవన్నీ మాకెందుకు, ఆకలేస్తున్నటువంటి పిల్లలు గిన్నెలు పట్టుకొచ్చినా పాలు ఇవ్వకుండా గంగలో పోసేశాడు కాబట్టి తప్పు అతనిదే, ఇంతే. రేపటి నుంచి ఇంకా దాన్ని వైరల్ చేసి ఇదిగో ఈ వ్యక్తి వెళ్ళిపోతాయి, మీడియా ఛానల్స్ అక్కడికి వెళ్ళిపోతాయి, పాలు నువ్వే కదా పోసింది, పిల్లలకి ఇవ్వలేదు కదా, మైకులు పెట్టేసి ముందు రేపు అతను కూడా పోయేలా చేస్తే దరిద్రం వదిలిపోతుంది. అంతే కదా కావాల్సింది. దీని మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. దీని మీద మళ్ళీ మాట్లాడుకుందాం డెఫినెట్గా. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.